వక్ఫ్ బిల్లు. ఈ బిల్లుకి సంబంధించి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మీనవేషాలు వేసుకుంటూ వచ్చాయి. ఇంకా కొంతమంది అయితే ఊసరవెల్లిలాగా ఒక సభలో అనుకూలంగా, ఇంకొక సభలో వ్యతిరేకంగా ఇలాంటి రాజకీయాలకు ముస్లిమ్స్ని వాడుకుంటూ వాళ్ళ అభివృద్ధి జరిగితే వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేమనేటువంటి పరిస్థితికి ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయం చేసుకుంటూ వచ్చింది. ఈ బిల్లుని నిజంగా బీజేపీ పార్టీ ఎంత గట్స్తో ప్రవేశపెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా ఆమోదించగలిగిందో దాంట్లో దాని వెనకున్నటువంటి పార్టీలు, అది కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి టీడీపీ లాంటి పార్టీలు చాలా డేర్ అండ్ డెసిషన్స్తో అటు కూటమిలో భాగంగా ఉంటూనే ఇలాంటివి అంటే దీంట్లో వ్యతిరేకంగా ముస్లిమ్స్కి ఇబ్బందికరంగా ఉండేటువంటి అన్నిటినీ కూడా సవరణ చేసుకుంటూ తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు. ముఖ్యంగా టీడీపీ చాలామంది ఏమనుకుంటారంటే గతంలో వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇతర వాళ్ళందరూ కూడా ఓటు బ్యాంక్ రాజకీయం ఎక్కువగా చేసుకుంటుంది, వాళ్ళ మతాల గురించి, మతానికి సంబంధించిన అభివృద్ధి గురించి ఎక్కడా పట్టించుకోరు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. ఈరోజు నిజంగా వాళ్ళ నోటికి తాళాలు వేసినట్టుగా వాళ్ళని ఒక్క చెప్పుతో లాగి ఒకటి పీకినట్టుగా సమాధానం ఇచ్చారు ముస్లిం అంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేదంటే ఎంపీలు కావచ్చు. ఒకసారి ముస్లింకి సంబంధించి మీకోసం తెలుగుదేశం వక్ఫ్ సవరణ బిల్లులో 3 సవరణలు సూచించి విజయం సాధించే విధంగా ఏదైతే కొంచెం ఇబ్బందికరంగా ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి బిల్స్ ఉన్నాయో, బిల్లులో ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చి అది కూడా ఒకసారి చూద్దాం. దశాబ్దాలుగా కిందటి వక్ఫ్ ఆస్తులను కూడా ధృవపత్రాలు చూపించాలి. వివాదంలో ఉన్న ఈ తప్పు వక్ఫ్ ఆస్తులను మొత్తం యథావిధిగా ముస్లిం సంక్షేమానికి చెందుతాయి అని చెప్పడం. వక్ఫ్ ఆస్తుల వివాదంలో కలెక్టర్లు విచారణ అధికారులుగా ఉండాలని, కలెక్టర్లకు మించిన ర్యాంకు అధికారులను దీనికి సంబంధించిన గెజిటెడ్ ఆఫీసర్లని దీంట్లో పెట్టాలని చెప్పి టీడీపీ సూచించడం. సెంట్రల్ పోస్టల్లో వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన 6 నెలల లోపే నమోదు చేయాలనేది ఉంటే దాన్ని సందర్భానుసారాన్ని బట్టి 6 నెలల గడువు దాటొచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే ముస్లిం ఆస్తులను దానికి సంబంధించినటువంటి విచారణను కొంచెం వేగంగా, నీట్గా, శుభ్రంగా చేసేటువంటి విధానం. అంటే టైం తీసుకున్నా కూడా గెజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి దాంట్లో పెడితే వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళకి విచారణ జరిపించి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందే విధంగా. కొంతమంది ముస్లిమ్స్కు వాళ్ళ తాతల పేరులతో, ముత్తాతల పేరులతో అవన్నీ పుట్టించేసి వాళ్ళు ఇంకా కోటీశ్వర్లు అయిపోతున్నారు తప్ప నిరుపేద ముస్లిమ్స్ అందరూ కూడా ఇంకా అదే పరిస్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితిని తీసుకొస్తే దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం కోసం ముస్లిమ్స్కి ఏదో అన్యాయం జరిగిపోతుంది, చాలామంది ముస్లిమ్స్ అందరూ దీన్ని వ్యతిరేకించేయాలి అని చెప్పి వాళ్ళల్లో గొడవలు సృష్టించే విధంగా, ఈ బిల్లుని వ్యతిరేకించే విధంగా దేశవ్యాప్తంగా అనేక విషయాల మీద రాద్ధాంతం చేసుకుంటూ వచ్చారు మిగతా పార్టీలన్నీ కూడా. కానీ టీడీపీ ఒక స్టాండ్ తీసుకుని కూటమిలో ఉన్నాం కదా, ఎలాగైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేసేయాలి అన్నది ఏం లేకుండా ఇలాంటివి కూడా చెయ్యాలి, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవి చేస్తేనే మేము మీకు సపోర్ట్ ఇస్తామని చెప్పి ధైర్యంగా కూటమిలో ఉండి కూడా నిలబడిందంటే ఇంతకన్నా గట్స్ ఎవరికి ఉండవు. ఇకపోతే బీజేపీ కూడా అదే తరహాలో ఉన్నటువంటి అంటే ఎంత బలంగా తన భాగస్వామిని ఇచ్చినటువంటి నిర్ణయాలను కూడా తీసుకుని ఈరోజు బిల్లు పాస్ చేయించుకోవడంలో తన బాధ్యతగా ముస్లిమ్స్కి ఎక్కడా వ్యతిరేకంగా నిజమైనటువంటి ముస్లిమ్స్కి, నిరుపేదలైనటువంటి ముస్లిమ్స్కి ఈ వక్ఫ్ బోర్డులకు సంబంధించినటువంటి భూములను అందజేసే విధంగా దేవుడు అల్లా ఇచ్చినటువంటి భూమిని హ్యాపీగా నిరుపేదలకి చెందాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ సవరణకు సంబంధించినటువంటి బిల్లుని ఆమోదించడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముస్లిమ్స్కి సంబంధించినటువంటి వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళకి ఇఫ్తార్ విందులు ఇచ్చేసి మీరు రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేసేయండి అని చెప్పినటువంటి కొంతమంది నాయకుల్ని కూడా చూసాం. వాళ్ళ వెనకాల వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఓటు బ్యాంకుని మాత్రమే వాడుకోవటం, ఆ తర్వాత పార్లమెంటుకో లోక్సభకో రాజ్యసభకో వెళ్ళిన తర్వాత అనుకూలంగా ఒకటి, వ్యతిరేకంగా ఒకటి, వాళ్ళకి నచ్చినటువంటి విధంగా ఊసరవెల్లి రాజకీయాలు చేయటం కూడా చూసాం. కానీ ధైర్యంగా ఇది ముస్లిమ్స్కి ఇబ్బందికరమైనటువంటి బిల్లు, దీంట్లో ఇవి తీస్తేనే మేము సపోర్ట్ ఇస్తాం, మిగతావన్నీ కూడా వాళ్ళకి న్యాయంగా జరిగేటువంటివి జరుగుతాయి అని చెప్పి నమ్మి ఓటు వేయటం, నిలబడటం, ఇది ఒక దమ్మున్నటువంటి పార్టీ టీడీపీ చేసేటువంటి నిర్ణయాల్లో మనం చూడాలి. సెక్యులరిజంగా చాలామంది ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటారు. అంటే
సెక్యులరిజం అంటే అందరినీ ఒక రకంగానే చూడటం, అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని జాతుల్ని ఒక రకంగానే చూడటం. కానీ ఇక్కడ ఒకళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తేనే సెక్యులరిజం, ఒక వర్గాన్ని రెచ్చగొడితేనే సెక్యులరిజం, ఇంకొకళ్ళ మీద దాడులు జరిగితే ఆ సెక్యులరిజం కాదు అనే పార్టీలు చాలా ఉన్నాయి. కానీ దీంట్లో టీడీపీ అసలు సిస్సలైనటువంటి సెక్యులర్ పార్టీగా ఈరోజు భారతదేశంలో నిలిచింది అంటే అది ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలే దానికి నిదర్శనంగా మనం చూడొచ్చు.